హాయ్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియో ద్వారా 6 to 10 టేబుల్స్ యొక్క ప్రొడక్ట్స్ని మన ఫింగర్స్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. మన యొక్క 2 హ్యాండ్స్ని ఇలా అరేంజ్ చేసినట్లయితే అంటే 2 హ్యాండ్స్ యొక్క థంబ్ ఫింగర్స్ని ఒకే చోటుకు వచ్చే విధంగా పెట్టాలి. ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీనికి మనం 6th నెంబర్ ఇచ్చినట్లయితే 7, 8, 9, 10 ఈ విధంగా మనం నెంబర్స్ అనేవి రాయాలి. రైట్ హ్యాండ్ యొక్క థంబ్ ఫింగర్కి కూడా మనం 6th నెంబర్ ఇవ్వాలి. అంటే ఈ 2 హ్యాండ్స్ యొక్క థంబ్ ఫింగర్స్ ఒకే చోట ఉండాలి. ఈ 2 ఫింగర్స్కి 6th నెంబర్ అంటే సేమ్ నెంబర్ ఉండాలి. 6th నుంచి ఫార్వర్డ్ నెంబర్ స్క్రీన్ మీద చూస్తున్న విధంగా మనం ఈ ఫింగర్స్కి నెంబరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం 8 7స్కి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇంటూకి లెఫ్ట్ సైడ్ 8 ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ యొక్క నెంబరింగ్లో 8ని సర్కిల్ చేయాలి. అదేవిధంగా ఇంటూకి రైట్ సైడ్ 7 ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ యొక్క నెంబరింగ్లో 7ని సర్కిల్ చేయండి. మనం డ్రా చేసిన ఈ 2 సర్కిల్స్తో పాటు మిడిల్లో ఉన్న నెంబర్స్ని కలుపుతూ ఇంకొక సర్కిల్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ సర్కిల్లో ఉన్న మొత్తం డిజిట్స్ని కౌంట్ చేయండి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 5ని ఆన్సర్ ప్లేస్లో రాయండి. మనకి ఆన్సర్లో హాఫ్ పార్ట్ అనేది వచ్చేసింది. ఈ 5 అనేది 10s ప్లేస్ వాల్యూ. ఇప్పుడు 1s ప్లేస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్లో సర్కిల్ చేయబడకుండా 2 నెంబర్స్ అనేవి ఉన్నాయి. అవి 9, 10 కాబట్టి ఈ 2ని సైడ్కి రాయండి. అదేవిధంగా రైట్ హ్యాండ్లో సర్కిల్ చేయబడకుండా 8, 9, 10 అనే 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3ని సైడ్కి రాయండి. ఈ 2 మరియు 3ని మల్టిప్లై చేయాలి. 2 3s 6. ఈ 6ని ఆన్సర్ ప్లేస్లో రాయండి. ఇది 1s ప్లేస్ వాల్యూ. మనకి 56 అనేది ఆన్సర్ వచ్చింది. అంటే 8 7s 56. డబుల్ డిజిట్ నెంబర్స్ వస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మరొక ఎగ్జాంపుల్తో చూద్దాం. 6 7s. 6 అనేది ఇంటూకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ యొక్క నెంబరింగ్లో 6కి సర్కిల్ చేయాలి. అదేవిధంగా 7 అనేది ఇంటూకి రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ యొక్క నెంబరింగ్లో 7ని సర్కిల్ చేయండి. ఇప్పుడు సర్కిల్ చేసిన ఈ 2 నెంబర్స్తో పాటు మిడిల్లో ఉన్న నెంబర్స్ని కలుపుతూ ఇంకొక సర్కిల్ అనేది డ్రా చేయాలి. ఈ మొత్తం సర్కిల్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 అనేది 2 times 7 1 time. మొత్తం 3 డిజిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ 3ని ఆన్సర్ ప్లేస్లో రాయండి. ఇది 10s ప్లేస్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు 1s ప్లేస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్లో సర్కిల్లో ఉన్న నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 6 అనేది సర్కిల్లో ఉంది. 7 8 9 10 అనేవి సర్కిల్లో లేవు కాబట్టి ఇవి 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4ని సైడ్కి రాయండి. అదేవిధంగా రైట్ హ్యాండ్లో 3 నెంబర్స్ సర్కిల్లో లేవు కాబట్టి ఈ 3ని మరొక సైడ్ రాయండి. ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 4 3s 12. మనకి ఆన్సర్ ప్లేస్లో ఇంతకు ముందు వచ్చిన 3 అనేది 10s ప్లేస్ వాల్యూ అని చెప్పుకున్నాం. ఇప్పుడు 4 3s 12 కదా. ఈ 12లో 1s ప్లేస్ వాల్యూ 1s ప్లేస్లో రాయాలి. 10s ప్లేస్ వాల్యూ 10s ప్లేస్ వాల్యూకి క్యారీ చేయాలి. వీటిని యాడ్ చేసినట్లయితే ఆన్సర్ 42 వస్తుంది. ఈ మెథడ్లో టేబుల్స్కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంది కదా.